హమ్మయ్య! ట్రంప్ గారి సుంకాల గండం గట్టెక్కింది. ఫార్మా రంగం ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. మినరల్స్ ఇండస్ట్రీ కూడా రిలాక్స్ అయింది. కొన్ని రోజులుగా ఈ రెండు రంగాలు చాలా టెన్షన్ పడ్డాయి. ట్రంప్ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తారన్న వార్తలు మార్కెట్లో అలజడిని సృష్టించాయి. అయితే ట్రంప్ మాత్రం ఈ రెండు రంగాలతో పాటు మరికొన్ని రంగాలకు మినహాయింపులిచ్చారు. ఆయన తీసుకున్న నిర్ణయం కొన్ని రంగాల్లోకి ఊరటగా మారింది. ముఖ్యంగా ఔషధాలు, గ్యాస్, ఆయిల్, సెమీ కండక్టర్లు, కాపర్ లాంటి కీలక ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపు ఇవ్వడంతో అంతా ఖుషీ అవుతున్నారు. ఓవైపు మిగతా రంగాలు ట్రంప్ టారిఫ్ల భారంతో డీలా పడిపోతే వీటికి మాత్రం ఇది నిజంగా గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఇక టారిఫ్ మినహాయింపు వార్త బయటకు వచ్చిన కొద్ది గంటలకే మార్కెట్లో ఫార్మా రంగం ఊహించని ఊపందుకుంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఒక్క రోజులోనే 4% లాభంతో గ్రీన్లోకి దూకింది. ముఖ్యంగా అమెరికాలో బలమైన ప్రెజెన్స్ ఉన్న కంపెనీలు మరింత వేగంగా పైకొచ్చాయి. గ్లాండ్ ఫార్మా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా షేర్లు ఒక్క రోజులోనే 10 నుంచి 15% వరకు పెరిగాయి. ట్రంప్ టారిఫ్ల ముప్పు తొలగిపోవడంతో పెట్టుబడిదారులు నమ్మకం తిరిగి వచ్చిందని స్పష్టంగా కనిపించింది. మిగతా రంగాలు టెన్షన్లో తడబడుతుండగా ఫార్మా మాత్రం ఉప్పెనలా పైకి లేచింది. నిజానికి భారత్ ఔషధ రంగం చాలా కాలంగా అమెరికా మార్కెట్పై ఆధారపడుతూ ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనరిక్ మందుల సరఫరాలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. యుఎస్ లో వినియోగించే ప్రతి 4 మందుల్లో ఒకటి ఇండియాలోనే తయారవుతుంది అంటే నమ్మగలరా? అమెరికాలో భారత ఔషధ కంపెనీలకు ఉన్న డిమాండ్ కారణంగా ఏడాదికి దాదాపు $8 బిలియన్ విలువైన మందులు ఇండియా నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఈ స్థాయిలో వ్యాపారం సాగుతున్న సమయంలో ట్రంప్ ఈ రంగానికి మినహాయింపు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఒకవేళ ట్రంప్ ఫార్మాకు కూడా టారిఫ్లు విధించి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. దాని ప్రభావం ఎక్కడి వరకు వెళ్లేదో చెప్పడం కూడా కష్టమే. నిజానికి ఇది కేవలం ఒక ఉపశమనం మాత్రమే కాదు. అటు ప్రభుత్వానికి, ఇటు పరిశ్రమకు ఇది అమెరికా ఇచ్చిన భరోసాగా చెప్పవచ్చు. అయితే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా బలమైన కారణమే ఉంది. ఫార్మా రంగాన్ని టారిఫ్ల నుంచి మినహాయించడంలో ట్రంప్ గారి దయ కంటే అవసరమే ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికాలో ఆరోగ్య ఖర్చులు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడి జనాభాలో చాలా మంది ప్రభుత్వ ఆరోగ్య బీమాలపై ఆధారపడుతున్నారు. వీళ్లందరికీ తక్కువ ధరకు మందులు అందించాలంటే ఇండియా లాంటి దేశాలపై ఆధారపడాల్సిందే. వాస్తవానికి అమెరికా గడిచిన దశాబ్ద కాలంగా ఇండియా జనరిక్ డ్రగ్స్ పై డిపెండ్ అవుతోంది. ఇక సెమీ కండక్టర్లు, ఎనర్జీ మినరల్స్ లాంటి వాటిలో కూడా అమెరికా ఏమాత్రం గొప్ప పొజిషన్లో లేదు. అలాంటి సమయంలో వీటి ప్రొడక్ట్స్ పై టారిఫ్ విధిస్తే దిగుమతులు ఆగిపోతాయి. ఇప్పుడు అర్థమైందా ట్రంప్ స్ట్రాటజీ? ఎంతైనా అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని, నినాదాన్ని బలంగా పాటించే వ్యక్తే కదా. ఆయన ఆలోచన ఇలానే ఉంటుంది మరి.